అన్ని వీడియోలో కవర్ చేస్తాను గైస్. నేను నా 1 ఇయర్ ఓనర్షిప్ రివ్యూ అయితే ఇస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ అయితే కమింగ్ టు 3 డోర్ గైస్. 3 డోర్ ఎవరికంటే యంగ్స్టర్స్, ఇంకా కాలేజ్ అయిపోగానే కార్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, బిలో 30 ఏజ్ ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది గైస్. ఫ్యామిలీ పరంగా అయితే 3 డోర్ మీకు సెట్ అవ్వదు. ఎందుకంటే ఏజ్ 40 అలా ఉన్న వాళ్ళకి కొంచెం బ్యాక్ సీట్లో వెళ్ళాలి అంటే ఫ్రంట్ సీట్ ముందుకు అనుకొని వెళ్ళాలి, అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అండ్ కమింగ్ టు మైలేజ్ అంటారా, 4x2 అయితే ఈజీగా 18 to 22 మైలేజ్ ఇస్తుంది గైస్. 4x4 అయితే అప్రాక్స్గా 14 to 16 వేసుకోండి హైయెస్ట్, ఇంకా హైవేలో. దానికంటే ఎక్కువైతే రాదు గైస్, ఎందుకంటే దానిది 2 లీటర్ ఇంజన్ అండ్ డీజిల్ ఇంజన్ అయితే ఇంకొంచెం హెవీ ఉంటుంది కార్ అనేది. సో అంత ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట థార్లో. అండ్ ఏరోడైనమిక్స్ కూడా చాలా లో ఉంటాయి కార్లో. అండ్ బాడీ రోల్కి వచ్చేస్తే కొంచెం బాడీ రోల్ అయితే అనిపిస్తుంది టాప్ స్పీడ్స్లో, లో స్పీడ్స్లో అయితే బాడీ రోల్ అనేది అనిపించదు. 3 డోర్ ఫ్యాన్స్ అయితే ఇప్పటికీ చాలామంది ఉన్నారు గైస్. రోడ్ మీద అలా కార్ తీసుకెళ్లారు అంటే ఎవరైనా తిరిగి చూడాల్సిందే, చూడకుండా అయితే ఎవ్వరు ఉండరు. అండ్ ఇప్పుడు వచ్చిన థార్ ఫైరాక్స్ గురించి అయితే మాట్లాడతాను ఇప్పుడు. నాకైతే పర్సనల్గా ఎక్స్యూవీలో 700లో ఉన్న ఫీచర్స్ అన్నీ కొత్త థార్ రాక్స్లో ఇచ్చేసినట్టు అనిపించింది గైస్. థార్ రాక్స్ అనేది కంప్లీట్గా ఫ్యామిలీ పరంగా అయితే ఇట్ విల్ బీ అ గుడ్ కార్ గైస్. ఎందుకంటే ఇంటీరియర్ పరంగా కానీ, ఎలక్ట్రానిక్స్ అందులో ఇచ్చిన పరంగా కానీ, ఫీచర్స్, సన్ రూఫ్ అండ్ హ్యూజ్ ఎస్యూవీ, ఈజీగా మీకు బూట్ స్పేస్ కూడా చాలా వస్తుంది. ఇన్నోవాని థార్ రాక్స్ని పక్కన పెట్టామంటే డైమెన్షన్స్లో ఒక 50mm అంత తక్కువ ఉంటుంది గైస్, ఎందుకంటే అంత పెద్ద హ్యూజ్ కార్ అది. అండ్ కమింగ్ టు 3 డోర్ గైస్, మీకు ఈఎంఐ మంత్లీ ఎంత పడుతుంది అండ్ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో తీసుకుంటే ఎంత వస్తుంది, అండ్ ఎవ్రీ ఇయర్ మీకు మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత వస్తుంది, సర్వీస్ కాస్ట్ ఎంత వస్తుంది అంతా ఇప్పుడైతే చెప్తాను. కొన్ని అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి గైస్, పీపీఎఫ్ ఆర్ సెరామిక్ లాంటివి. పీపీఎఫ్కి అయితే వెళ్తే ఈజీగా 75,000 అలా ఛార్జ్ చేస్తారు గైస్, 5 years వారంటీ అలా ఉంటుంది. సెరామిక్ అయితే 15,000 అలా ఉంటుంది. 2-3 times ఇన్స్టాల్మెంట్స్ చేస్తారు, అదే మళ్ళీ సర్వీస్కి వెళ్ళినప్పుడు మళ్ళీ సెరామిక్ చేసి ఇస్తారు. అండ్ కమింగ్ టు మంత్లీ ఎక్స్పెన్సెస్ గైస్, ఈజీగా మంత్లీ ఒకసారి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే 45 liters ఈజీగా 4,000 అలా ఉంటుంది. 600 kilometers కవర్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు ఇయర్లీ సర్వీస్కి ఎంత అవుతుంది, ఫ్రీ సర్వీస్ అంటే ఈజీగా 6,000 to 7,000 అవుతుంది గైస్. అండ్ ఇన్సూరెన్స్ పరంగా అయితే థర్డ్ పార్టీ ఆఫ్టర్ 1 year అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ మనం మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఈజీగా 11,000 to 12,000 అయితే ఇన్సూరెన్స్ ఉంటుంది గైస్, ఎవ్రీ ఇయర్ పే చేసుకోవాలి. అండ్ మంత్లీ 5,000 to 6,000, ఎందుకంటే ఇంకా మీ ట్రావెలింగ్ బట్టి. అండ్ కార్ వాష్కి కూడా ఈజీగా 1,500 వరకు అయిపోతుంది గైస్ మంత్లీ, ఒకవేళ మీరు రెగ్యులర్గా ట్రావెలింగ్ చేస్తే. నేనైతే ఇప్పటివరకు 15,000 kilometers అయితే నడిపాను గైస్. ఇక చాలామంది ఇదైతే అనడం విన్నా నేను, థార్లో వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి హై స్పీడ్స్లో, ఆర్ ఎక్కువ బాడీ రోల్ అయితే అనిపిస్తుంది అని. నేనైతే ఇప్పటివరకు అయితే నాకు ఎప్పుడు అలా అనిపించలేదు గైస్, ఎందుకంటే నేను ఈజీగా 120 కూడా నడిపాను, 130 వరకు కూడా నడిపాను. ఎప్పుడు వైబ్రేషన్స్ అయితే అనిపించలేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట హై స్పీడ్స్లో కూడా. అండ్ కమింగ్ టు 3 డోర్లో డిసడ్వాంటేజెస్ అంటే బూట్ స్పేస్ గైస్. ఒకవేళ మీకు ఇంకా డైహార్డ్ ఫ్యాన్స్ మీరు థార్ అనుకుంటే మీకు బూట్ స్పేస్ ఇష్యూ అనేది అంత అనిపించదు. అండ్ కమింగ్ టు లైట్స్ అంటే త్రో అంత హెవీ అయితే ఉండదు గైస్. సో ఆఫ్టర్ మార్కెట్ మళ్ళీ లైట్స్ అయితే మార్చుకోవాలి. అండ్ చాలా మోడిఫికేషన్స్ అయితే థార్లో చేయించుకోవచ్చు, అదొక పెద్ద అడ్వాంటేజ్ అనమాట, యూనిక్గా కనిపిస్తుంది మన కార్ వేరే కార్స్ కన్నా. ఇంకా ఫైనల్గా చెప్పాలి అంటే 3 డోర్ అయితే ఈజీగా యంగ్స్టర్స్కి అండ్ బిలో 35 ఏజ్ వాళ్ళు అయితే తీసుకుంటే బెటర్ గైస్, ఫ్యామిలీ పరంగా కాకుండా. అండ్ 5 డోర్ తీసుకోవాలి అనుకుంటే కన్ఫామ్గా ఫ్యామిలీ కోసం బెస్ట్ కార్ గైస్. నాకైతే 3 డోర్ ఇంకా ఎక్కువ నచ్చింది, సో 3 డోరే నేను తీసుకున్నాను. నేను ఆ టైంలో కూడా నాకు 5 డోర్ వస్తుంది అనే రూమర్స్ ఉండే, కానీ నేను తీసుకోలేదు. అండ్ అప్కమింగ్ నెక్స్ట్ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ రివ్యూ కూడా చెప్తాను.